తిరుపతిలో గురువారం వక్ఫ్ సవరణ చట్టం బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెండ్మెంట్ బిల్లును పార్లమెంటులో రద్దుపరిచి ముస్లిం సమాజానికి మేలు చేస్తారని ముస్లిం ఐక్యవేదిక ద్వారా సభ్యులు కోరారు. ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు జాఫర్ పులి, ఖలీల్ సయ్యద్, నూర్ అహ్మద్ షౌకత్, తిరుపతి నగర అధ్యక్షులు నిజాముద్దీన్, అబ్దుల్ రషీద్, చిత్తూరు జిల్లా ముస్లిం ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఇనాయతుల్లా, పుంగనూరు నియోజకవర్గ ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఆలోచించాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవరు అనే నినాదంతో ముస్లిం ఐక్యవేదిక ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇది పాలకులు చూడండి, గమనించండి. పాలకులారా, ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి కూడా ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ విషయంగా వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళలో ఎంత బాధ కలుగుతూ ఉండాలి. ఈ బిల్లు పాస్ చేసి మీరు ఏమి ఎత్తుకొని పోతారు? రాత్రి పడుకున్న వ్యక్తి ఉదయం లేస్తే మనిషి ఉండడు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అహంకారంతో ఇలాంటి బిల్లులు తీసుకురావడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఆలోచించండి పాలకులారా. ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఉంటే మిగతా సామాజిక వర్గం హక్కున చేర్చుకోవాల్సింది పోయి వాళ్ళకి ఏమి తెలిసి తెలియనట్టుగా వ్యవహరించడం కూడా వివిధ రాజకీయ పార్టీలకు తగదు. దయచేసి వివిధ రాజకీయ పార్టీలు కూడా కొందరే ఓట్లు వేసి గెలిపించింది కాదు. ముస్లిం సహోదరులు కూడా వాళ్ళు బుధస్కంధాల పైన పోరాడి మీకు రాజకీయ భవిష్యత్తు కల్పించారు. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముస్లిం సమాజాన్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళని ఎప్పుడు కూడా ముస్లిం వాళ్ళు వారి కుండల్లో పెట్టుకొని ఎప్పుడైనా వాళ్ళని కలుసుకొని పెట్టుకుంటారు. కాబట్టి దయచేసి వాళ్ళని విస్మరించొద్దని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ వారు మరియు మన రఫీ హిందుస్థానీ గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మాకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుగుండి దానికి వక్ఫ్ సవరణ బిల్లు చట్టాన్ని రద్దుపరిచి ముస్లింల సామాజిక నైతిక విలువలను కాపాడాలనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుగుండి దానికి వక్ఫ్ సవరణ బిల్లు చట్టాన్ని రద్దుపరిచి ముస్లింల సామాజిక నైతిక విలువలను కాపాడాలనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.